ఈరోజు దేవుని మలాకి వాగ్దానము లివియా 3వ అధ్యాయం ఖండము 12వ 26వ వచనం ఈ విధంగా అధ్యాయం రాయబడి ఉంది. 9వ వచనం ఈ విధంగా అప్పుడు రాయబడి ఉంది. ఆనందకరమైన దేశంలో మీరు ఏలైనగా నివసింతురు నేను గనుక మిమ్మును అన్ని కటాక్షించి జనులందరూ మీ మిమ్మును సంతానం ధన్యులందరినీ సైన్యములకు మిమ్మును అధిపతియగు యెహోవా విస్తరింపచేసి సెలవిచ్చుచున్నాడు. మీతో నేను చేసిన ఆమేన్. నిబంధనను స్థాపించెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్. 2025 సంవత్సరంలో ప్రియమైన జూన్ దేవుని నెల బిడ్డలారా, మరి ఈ యొక్క 6వ తారీఖున యూట్యూబ్ దేవుడు ద్వారా ఇచ్చిన ఎవరైతే ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి వాక్యం వింటున్నారో ప్రతి మరి మనం ఒక్కరు కూడా ఎంతగానో ధన్యులము. మరి అయితే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని చేత అన్ని పట్టుకొని జనులు సైతం మనల్ని మన ధన్యులనే జీవితాలను ఒక రోజు ఈరోజు మరి వస్తుంది అని దేవుడు ఆ ప్రారంభించుకోవాల్సిందిగా యొక్క ప్రభుపేట మనం చేస్తున్నాను. వాగ్దానం మనకి ఈరోజు ఇచ్చి ఉన్నాడు. అయితే మనం యొక్క ఈ వాగ్దానం యొక్క చూసినట్లయితే వచనానికి ముందు మనం ఏలైనగా నేను చదివినట్లయితే మిమ్మును కటాక్షించి ఎవరైతే మీకు అన్ని జనుల సంతానం యొక్క ఇచ్చి పొలాల మీదకి ఆ మిమ్మును పురుగులు ఏదైతే వచ్చినాయో విస్తరింపచేసేదను. వాటిని మా యొక్క దేవుడు జీవితాల్లో దేవుడు ఆ ప్రార్థనకి ఆనందిస్తున్నాడు. చేసినప్పుడు ఆయన వాటిని యొక్క నిబంధనను అణచివేస్తాడు. స్థిరపరచాలని అప్పుడు ఆయన ఆలోచన చేస్తుండగా యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే మరి నమ్ముకుంటారో, యేసుక్రీస్తు ప్రభు మీద ఎవరైతే మనకున్న ప్రతి ఆనుకుంటారో, పరిస్థితిని బట్టి దేవుడు ఆయన రాజ్యంలో కటాక్షించి ఎవరైతే కరుణించి ఎత్తబడే గుంపులు ఉంటారో మనకున్న వారి యొక్క మీద మాత్రమే ఈ యొక్క సంతానం లేని పరిస్థితిని బట్టి ఎవరైతే పురుగులను సంతానం లేక ఆపుతాడు. ఎదురు అంటే చూస్తున్నారో వారందరి శోధనలు, కొరకు దేవుడు ఇచ్చిన సమస్యలు వాగ్దానం వాటన్నిటికీ సంతానం సాదృశ్యమైనటువంటి ఇచ్చి వాటిని మిమ్మల్ని విస్తరింపజేసి దేవుడు ఆపి మీతో ఆనందకరమైన నేను దేశంలో చేసిన మనల్ని నిబంధనను నివసింపజేస్తాడు. స్థాపించదు. అటువంటి గొప్ప ధన్యత పరిశుద్ధులైన మనందరికీ దేవానికి కూడా దేవుడు స్తోత్రాలు దయచేయాలని చెల్లిస్తున్నాం. ఆశపడుచున్నాడు. ఈ యొక్క ప్రియమైన సమయంలో బిడ్డలారా, ఈ యొక్క ప్రభా యూట్యూబ్ మన ద్వారా ఎవరైతే మరొకసారి పాజిటివ్ వాక్యం వచ్చినాము వింటున్నారో ప్రతి సమస్తం ఒక్కరు కూడా చిత్తానుసారం జరిగించండి. దయచేసి సమస్త మరి మహిమ ఘనత ఈ యొక్క ప్రభావాలు వాగ్దానం మీకు చేత మాత్రమే పట్టుకొని చెల్లించుకుంటూ దేవుని సన్నిధిలో మమ్మల్ని తగ్గించుకుంటూ గోచరుడుతూ ఈ దేవుని నామమును కోసం మాత్రమే పరుగులెడుతూ హెచ్చిస్తూ ఉన్నతమైన స్థాయికి ప్రభువును ఉన్నతమైన రక్షకుడైన ఆశీర్వాదాలతో యేసుక్రీస్తు వారి మరి నింపబడాలని పరిశుద్ధమైన అతి పరిశుద్ధులైన దేవానికి పవిత్రమైన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమస్తం మీ చిత్తానుసారం నామంలో జరిగి అడిగి పొందనాలు ప్రార్థించి చెల్లిస్తున్నామయ్యా. పొందుకుని నామ తండ్రి. వేరే సమస్తమును ఆమేన్. ప్రైజ్ ది చేకూర్చేవాడు, లార్డ్. గాడ్ బ్లెస్ సమృద్ధి యు. జీవాన్ని ఇచ్చేవాడు. దేవుడు మిమ్మల్ని దీవించి అవునయ్యా, నా ఆశీర్వదించును జీవితంలో గాక. చేసిన అద్భుత కార్యాలు బట్టి ఆమేన్. ఆశ్చర్యకార్యం కొనాలని చెల్లిస్తున్నాం. ఇంకా ఎంతోమంది జీవితాల్లో కృంగిపోయిన పరిస్థితులు, వేసారిన పరిస్థితులు, వారందరినీ కూడా మీరు దీవించి ఆశ్రదించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మొదలు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నాన్న మాత్రమే ఇచ్చేస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించిన గాక. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.